విద్యార్థుల్లో ప్రతిభ, నైతిక విలువల పెంపుకు మెగా టీచర్ పేరెంట్ 2.0 ఎంతో ఉపయోగపడుతుందని తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు అన్నారు. తల్లికి వందనం ఒక్క పథకానికే 10,000 కోట్లు కేటాయించడం విద్యా ప్రమాణాల మెరుగుదలకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనమని ఆయన చెప్పారు. స్థానిక ఎంజీఎం హైస్కూల్లో గురువారం ఉదయం మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 2.0 జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు పాల్గొన్నారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించడంతో పాటు విద్యార్థుల తల్లులు వేసిన రంగవల్లులను ఆయన పరిశీలించారు. టగ్ ఆఫ్ వార్లో తల్లిదండ్రులతో కలిసి ఆయన పాల్గొన్నారు. స్కూల్ ఆవరణలో మొక్కలను ఆయన నాటారు. రాష్ట్రంలో విద్యారంగ ప్రమాణాల పెంపుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యువ నాయకులు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్లు ఎంతో కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు తెలిపారు. రాష్ట్రంలో పేదరికంతో ఎవరూ చదువుకు దూరం కాకూడదని తల్లికి వందనం పథకం కింద ఒక్కో విద్యార్థికి 13,000 రూపాయలు వారి తల్లుల ఖాతాలో ప్రభుత్వం జమ చేస్తుందని ఆయన తెలిపారు. ఇంటర్ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, మధ్యాహ్న భోజన పథకాన్ని గత ప్రభుత్వం నిలిపివేస్తే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పునరుద్ధరించిందని ఆయన చెప్పారు. పిల్లలు ప్రతి పిల్లవాడికి ఎంతమంది ఇంట్లో ఉంటే ఇద్దరైనా సరే ముగ్గురైనా సరే తల్లికి వందనం పేరుతో 13,000 రూపాయలు ఇవ్వడం జరుగుతోంది. ప్రతి ఒక్కరూ చదువుకోవాలనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే పిల్లలకు అన్ని విధాల వాళ్ళకి యూనిఫామ్ కానీ, టెక్స్ట్ బుక్స్ కానీ ప్రతిదీ కూడా ఉచితంగా సప్లై చేసుకుంటూ మధ్యాహ్న భోజనం కూడా డొక్కా సీతమ్మ పేరుతో అన్ని విధాల వాళ్ళకు మధ్యాహ్న భోజనం పౌష్టిక ఆహారాన్ని అందజేస్తూ చాలా క్లుప్తంగా కూడా వాళ్ళకి పాఠాలు తెలియజేసుకుంటూ